Hello guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So this video is also another random vlog, but it is an evening vlog and this is my first time vlogging an evening vlog. So yeah, let's get into the video. Now the time is 7 or 7:30 అవుతున్నట్టుంది. Now I'm going to temple అనమాట. ఈవినింగ్ I think 8 కలా ఉందాం అనుకుంటున్నాను ఎందుకంటే టెంపుల్ 9 కి క్లోజ్ అయిపోతుంది. సో నేను వచ్చేసి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాను బికాస్ ఇట్ ఈస్ థర్స్డే టుడే. చాలా డేస్ అయింది టెంపుల్కి వెళ్ళి, అండ్ ఒక్కదాన్ని వెళ్ళి ఇంకా చాలా డేస్ అయింది. ఐ థింక్ మోర్ దెన్ ఇయర్ అయింది నేను ఒక్కదాన్ని అలా టెంపుల్కి వెళ్ళి. సో ఐమ్ వేరింగ్ దిస్ షార్ట్ కుర్తా. ఇప్పుడు నేనైతే స్నానం చేశాను అండ్ హెయిర్ వాష్ చేసుకోలేదు బికాస్ నేను నిన్న నైటే హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. స్టిల్ నా హెయిర్ చూసారు ఎంత ఆయిలీగా ఉందో బికాస్ నేను నైట్ జిమ్కి వెళ్ళాను అనమాట. నిన్న నైట్ జిమ్కి వెళ్ళాను అండ్ ఇప్పుడు కూడా ఆఫ్టర్ టెంపుల్ మనం జిమ్కి వెళ్ళబోతున్నాము. దట్స్ మై ఈవినింగ్ అనమాట. నౌ లెట్స్ డూ మై స్కిన్ కేర్. ఎంత వేడిగా ఉందండి, 32 degrees ఉంది ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి. టచ్ మా ఇంట్లో అయితే చల్లగా ఉంది. ఈవెన్ వితౌట్ ఫ్యాన్ నేను సర్వైవ్ అవుతున్నానంటే యూ కెన్ ఇమాజిన్. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం మంచిగా సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను, కానీ బయటికి వెళ్తే నాకు అసలు రాసుకోవాలనిపించట్లేదు. ఐ డోంట్ నో, కొంచెం ఆయిల్గా అయిపోతుంది నా ఫేస్ అంతా అండ్ చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు. నేను బయటికి వెళ్ళినా కూడా ఐ వాజ్ లైక్ టిష్యూతో మొత్తం రబ్ చేసేస్తున్నా ఫేస్ని. కమింగ్ టు మై డే, ఈరోజు నేను చాలా 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 ఖాళీగా ఉన్నాను, అసలు ఏం చేయలేదు. అండ్ కొంచెం మీల్ ప్రెప్ చేశాను, ఒక 2 daysకి కావాల్సిన కర్రీస్ ఇంకా రైస్ కుక్ చేసి పెట్టేశాను. సో ఐమ్ గోయింగ్ వెరీ వెరీ మినిమల్. ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను, బట్ ఐ జస్ట్ రియలైజ్ అనమాట ఒక 1 hour బిఫోరే ఈరోజు థర్స్డే అని చెప్పేసి. సో ఐ వాజ్ లైక్ ఓకే థర్స్డే కదా, అంటే ఈరోజు బాగుంటుంది థర్స్డే రోజు సాయిబాబా టెంపుల్లో హారతి అవన్నీ కొంచెం స్పెషల్గా చేస్తారనమాట. ఆల్సో నేను వెళ్ళి చాలా డేస్ అయిపోయింది వెళ్ళి. సో యా, దట్స్ ఇట్. సో యా, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. షార్ట్ కుర్తా అండ్ కింద వచ్చేసి వైట్ ప్లాజో ప్యాంట్స్ వేసుకున్నా బికాజ్ వైట్ అయితే బాగుంటుంది చూడడానికి. ఆల్సో బయట ఎండగా ఉంది కాబట్టి బాగుంటుంది వైట్ అయితే అని చెప్పేసి వేసుకున్నా. సో ఐ హ్యావ్ డిసైడ్ టు గో ఆన్ క్యాబ్ అనమాట బికాజ్ ఇప్పుడు వాక్ చేయాలన్నమాట. ఐ థింక్ అరౌండ్ 20 to 30 minutes అలా ఉంటుంది అండ్ చాలా 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 వేడిగా ఉంది. కిందకు వచ్చిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను దట్ క్యాబ్లో వెళ్ళాలి అని చెప్పేసి అండ్ క్యాబ్ బుక్ చేశాను. ఇట్ విల్ బీ హియర్ ఇన్ 4 minutes. And yeah, this is my outfit. The bag, it is so heavy because నా జిమ్ స్టఫ్ అంతా ఉంది ఇందులో. అండ్ ఆల్సో నా షూస్ అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు నా అవుట్ఫిట్తో. జిమ్కి వెళ్ళాలి కాబట్టి నేను జిమ్ షూస్ వేసుకున్నాను. ఇంకా నా ఎక్స్ట్రా ఏమైనా జిమ్ షూస్ క్యారీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ జిమ్ షూస్ వేసేసుకున్నా. సో యా, టెంపుల్ అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్ జిమ్కి వెళ్తున్నాను. అండ్ యా, టెంపుల్ చాలా బాగుంది. సేజ్ ఆరతి జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను అనమాట. సో నేను వెళ్ళగానే హారతి జరిగింది. నేను వెళ్ళగానే. Done with the gym, so I'll just wash my face and then we'll go home. సో ఇంటికి వెళ్ళిపోతున్నాను. స్టిల్ చీకటి పడలేదు గైస్. ఇఫ్ యూ సీ మేబీ 8 అయినట్టుంది అనమాట. ఇంటికి వెళ్ళేసరికి 11:30 అలా అవుతుంది. ఒక 20 minutes అలా వాక్ చేస్తే వచ్చేస్తాను. మధ్యలో
సో ఇప్పుడు 11 అయింది అనమాట టైం. అండ్ ఇక్కడ సెయిన్స్బరీస్ ఉంటుంది, అక్కడ కొంచెం ఎగ్స్ చికెన్ అవి తీసుకోవాలి. తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి మేబీ 12 అలా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఇప్పుడు నేను స్నానం చేసేసి అక్కడ నుంచి ప్రసాదం బాక్స్ తెచ్చుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ రైస్ కదా పాడైపోతుందేమో అని చెప్పేసి, సమ్మర్ కాబట్టి రైస్ వెంటనే పాడైపోతుంది. సో యా, అది తినేసి ఇంకా పడుకునేద్దాం అనుకుంటున్నాను. అండ్ సో ఇక్కడ వీడియో ఏం చేద్దాం అనుకున్నా, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ వాట్స్ ఇన్ మై బ్యాగ్. దిస్ ఈజ్ మై బ్యాగ్. రోజు ఇది క్యారీ చేయను, బట్ ఈరోజు టెంపుల్ కదా, ఇదైతే బాగుంటుంది అండ్ నేను వేసుకునే డ్రెస్ సూట్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకెళ్ళాను. యూజువల్లీ జిమ్ నేను బ్యాక్ ప్యాక్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాను. ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్ వాటర్ బాటిల్ అనమాట. డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ జిమ్లో. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ దిస్ ఎక్సైజ్ బ్యాండ్. ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసింది ఒకటి ఉంది, బట్ అది ఎప్పుడప్పుడు నాకు కనిపించుకొని పోతుందని చెప్పేసి ఇది ఒకటి ఎక్స్ట్రా కొత్తది నేను బ్యాగ్లో పెట్టుకున్నా. అండ్ సో ఇందాక నేను వేసుకొని వెళ్ళాను కదా ఆ డ్రెస్ అనమాట. సో తీసేద్దాము. సో ఇందాక నేను పెట్టుకున్నా కదా ఆ ఇయర్ రింగ్స్ ఒకటి పడిపోయింది, ఇంకా మిగతావి ఎక్కడ ఉన్నాయో. నా కెమెరా కేస్, ఇంకా నా కెమెరా ట్రైపాడ్ అనమాట. సో ఇప్పుడు అదే కెమెరా నేను షూట్ చేస్తున్నాను. అండ్ మై వాలెట్. సో జస్ట్ ఒక కార్డ్ ఉంటుంది అండ్ నా ఐడి ప్రూఫ్ అనమాట. ఆల్సో నేను ఏ బ్యాగ్ తీసుకెళ్ళినా ఈ క్లాక్ క్లిప్ అయితే ఉంటుంది. ఈ ఫ్లవర్వి చాలా కలర్స్ ఉన్నాయి, బట్ ఎల్లోవై నా దగ్గర 3 ఉన్నాయన్నమాట. నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డియోడ్రెంట్. నేను ఒక 2-3 ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇవి సేమ్వి. ఇది వచ్చేసి ఆలమ్ స్టోన్ న్యాచురల్ డియోడ్రెంట్ అనమాట. ఇది ఎందుకంటే జిమ్ తర్వాత చాలా స్మెల్ వస్తూ ఉంటుంది సమ్టైమ్స్, నాకు చాలా స్వెట్ వస్తుంది అనమాట. అండ్ అప్పుడు నేను జస్ట్ అలా అండ్రమ్స్ వాష్ చేసుకొని రోల్ ఆన్ రాసేసుకుంటాను. అండ్ పవర్ బ్యాంక్ ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఫోన్ కొన్నప్పుడు ఇది నాకు ఇచ్చారనమాట ఒక గిఫ్ట్ లాగా. ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది ఒక 3 times నా ఐఫోన్ని 100% ఛార్జ్ చేస్తుంది. అండ్ ఇది మ్యాక్స్ సేఫ్ బాగుంటుంది. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. ఒక బనానా, ఇది నాకు టెంపుల్లో ఇచ్చారనమాట. ఆల్సో ఫ్లవర్స్ అండ్ లడ్డు గైస్. సో టెంపుల్లో ఇచ్చారు ప్రసాదం లాగా. ఇప్పుడు తినేస్తాను నేను. అండ్ నా ఫోన్ కేబుల్ ఇది డెఫినెట్గా తీసుకెళ్తాను, పవర్ బ్యాంక్ ఉన్నా లేకపోయినా. ఇది వచ్చేసి మింట్. ఇది అయితే మినీసోలో ఉంటుంది అనుకుంటా, నో ఫ్లయింగ్ టైగర్లో ఉంటుంది. సో ఇలా చిన్న మింట్స్ ఉంటాయి, బాగుంటుంది ఇది. యాక్చువల్లీ నేను ఈ బాక్స్ నచ్చి తీసుకున్నా, బట్ టేస్ట్ కూడా బాగుంటాయి. అండ్ చాలా ర్యాండమ్ స్టఫ్ ఉంది గాయస్. మోర్ టిష్యూస్. ఇది ఏదో ఒక చెత్త ఉంది, పడేసేద్దాం. అండ్ ఇది గ్లౌస్. ఇది ఎప్పుడో నేను వింటర్లో ఉన్నప్పుడు పెట్టాను. సో ఇప్పుడు ఇది వాషింగ్కి వేసేద్దాం. ఫైనల్లీ నా జిమ్ లాకర్ లాక్. లిప్ బామ్స్ గైస్, 2 లిప్ బామ్స్. దిస్ వన్ ఈజ్ ఎల్ఫ్. సో దిస్ వన్ ఈజ్ ఎల్ఫ్ అండ్ దిస్ వన్ ఈజ్ వాస్లిన్. 2 చాలా బాగుంటాయి. ఇది చాలాసేపు వస్తుంది అండ్ చాలా థిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇది కొంచెం తక్కువ టైం వస్తుంది, బట్ దిస్ వన్ ఈజ్ రియల్లీ నైస్ వన్. ఫైనల్ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మై కీస్. చాలా కీస్ ఉన్నాయి దీనికి. యా, ఆల్సో ఇందులో నా వైడ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి గాయస్. ఇన్ కేస్ ఎప్పుడైనా నా ఏమంటారు ఇవి, నా బ్లూటూత్ ఎయిర్పాడ్స్ ఛార్జ్ అయిపోతే ఐ యూస్ దీస్ ఇయర్ ఫోన్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా జిమ్ హెడ్ ఫోన్స్. సో మోస్ట్లీ ఇవే నేను యూస్ చేస్తుంటాను అండ్ ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ మార్షల్. ఇది ఐ థింక్ అరౌండ్ 70 pounds అలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. సో యా, that's everything in my bag. So yes guys, that's it for this video. See you in my next video. Maybe tomorrow also I'm gonna vlog. So thank you so much for watching. Love you all. Bye bye. Good night.